దేనికి? ప్రఖ్యుష్యేత్ అంటే పొంగిపోకండిరా అని. దేనికి పొంగిపోవద్దు? ప్రియం, ప్రియమైన దానికి. ప్రాప్య, ఎందుకు? ఏది ప్రియమైన దానికి? ప్రియమైనది పొందినప్పుడు మీరు పొంగిపోవద్దు. ఉద్విజేత్ అంటే కలత నొందద్దు, దానికోసమని కృషించద్దు. మీరు కృషించద్దు, అయ్యో దక్కలేదే అని చెప్పి కృషించద్దు అని చెప్తున్నారు. ఇంకా ఇంకా ఏం చెప్తున్నారు? ప్రాప్య పొందినప్పుడు, మరియు అప్రియం అప్రియమైనది, స్థిర బుద్ధి నిశ్చలమైనది, బుద్ధి అసమ్మూఢాహ దృఢమైనది, భ్రమకు లోను కాకండి అని చెప్తున్నాడు. ఇక్కడ 20వ శ్లోకంలో భగవంతుడు ఏం చెప్తున్నాడు అనంటే, ఏదైతే నీకు ప్రియమైనది దక్కిందో దాన్ని చూసి పొంగిపోవద్దు. ఏదైతే నువ్వు అనుకుని ఉన్నది అది రాలేదో దానికి దుఃఖించను వద్దు. ఏదైతే నీ దగ్గర నుంచి వెళ్ళిపోయిందో అది దాని వలన మనస్సుని పాడు చేసుకొని భ్రమలో పడిపోవద్దు అని చెప్తున్నాడు. ఇక్కడ స్థిర బుద్ధిగా ఉండు, నిశ్చలమైన బుద్ధిగా ఉండు అని చెప్తున్నాడు. అసమ్మూఢాహ అంటే దృఢం, నిశ్చలమైన బుద్ధి. అసమ్మూఢాహ అంటే దృఢమైన నుండి భ్రమకు లోను కాకుండా అని అర్థం. బ్రహ్మణి భగవంతుని యందు స్థితులై ఉండు. ఏది వచ్చినా, ఏది పోయినా, ఏది కావాలన్నా, ఏది అనుకున్నా అది వచ్చిందనో రాలేదనో నువ్వు కృంగిపోవద్దు. నీ స్థిరమైన బుద్ధి ఏదైతే ఉందో, ఏదైతే నువ్వు చేరుకోవాలి అని అనుకున్నావో నీ బుద్ధిని ఇక్కడే ఉంచు. పోయిన వాటి కోసం, వచ్చిన వాటి కోసం పొంగిపోవద్దు, పోయిందని కృంగిపోవద్దు. మనస్సుని అటు ఇటుగా చెయ్యొద్దు. నువ్వు స్థిరమైన బుద్ధిగా ఉండు. ఎందుకు ఉండాలి అనే దాని గురించి ఇక్కడ భగవంతుడు చెప్తున్నాడు. బ్రహ్మదేవుడు ఎన్నో రకాల జీవరాశుల్ని సృష్టించాడు. సృష్టించిన తరువాత భగవంతుడు తృప్తి లేదుట. ఏంటి తృప్తి లేదు అని చూస్తే, ఒక మానవుణ్ణి సృష్టిద్దాము అని మానవుణ్ణి సృష్టించిన తరువాత ఇట్లాగా జీవరాశులన్నీ కూడా భూమి మీద ఉంటూ ఉన్నాయి. ఒకరోజు మానవుణ్ణి ప్రశ్నించాడు, ఏమిటిరా నీకు ఎలాగుంది అని. ఏమయ్యా, నువ్వేమో సృష్టి మొత్తం జరిపావు, ఎగిరేవి, పాకేవి, నీళ్లల్లో నుంచి పాకేవి, భూమి మీద పాకేవి, ఆకాశంలో ఎగిరేవి, నేల మీద నడిచేవి, ఎన్నో రకాలు 84 లక్షల జీవరాశుల్ని నువ్వు సృష్టించావు. నన్ను సృష్టించి ఊరుకున్నావా? నువ్వు ఇది చేస్తే అలా పుడతావు, ఇది చేస్తే ఇలా పుడతావు అని చెప్పావు. నా కర్మ కొద్దేమో నేను ఒక వేషం వేయరా అని నువ్వు నన్ను భూమి మీదకు పంపించావు. ఇది ఒక నాటక రంగస్థలం. దీని మీద మనిషి జన్మనిచ్చి, ఇదిరా ఇక నువ్వు నాటకమాడు, నువ్వు ఎంతైతే నాటకమాడతావో నాటకమాడి నా దగ్గరికి రా. నీకు ఈ మానవ జన్మలో తప్ప నువ్వు నా దగ్గరికి రావటానికి నీకు ఎక్కడ అర్హత లేనే లేదు. నేను ఎన్ని రకాల బొమ్మల్ని చేసినప్పటికీ నువ్వు నా దగ్గరికి రావటం తప్ప ఇంకా నీకు వేరే ఆలోచన ఉండకూడదు అని చెప్పి పంపించాను. మరి నువ్వేం చేస్తున్నావు? నువ్వు పంపించావు. ఈ నాటక రంగంలో ఈ దృశ్యానికి అనేక రకాలు కనిపిస్తూ ఉన్నాయి. కనిపించినప్పుడు బుద్ధి వాటిని కోరుకుంటా ఉంది. నువ్వేమో వద్దంటావు, నేను తప్ప నీకు రెండోది లేదు అని చెప్తున్నావు. ఏమయ్యా, నువ్వు సృష్టించి చూస్తా ఉన్నావు ఇట్లాగా. నా కర్మల కొద్ది, బుద్ధి కొలది, మనస్సు కొలది, చర్యల కొలది అనేక రకాల 84 లక్షల వేషాలు వేస్తున్నా నేను. నువ్వేమో ఒక్క వేషం వేసేసి నా దగ్గరికి రమ్మన్నావు. నేను అది గుర్తించట్లా. 84 లక్షల వేషాలు వేస్తున్నాను. అది చూస్తూ ఉంటావు, ఇది చూస్తూ ఉంటావు, అన్ని చూస్తూ ఉంటావు. నీ కళ్ళు నిప్పు పుట్టట్లా? ఏమయ్యా, నీ కళ్ళు నిప్పు పుట్టట్లా? ఈ కళ్ళు సరే, నేను రంగం మీద, ఈ నాటక రంగం మీద, ఈ భూమి ఏంటి? ఒక నాటక రంగం, ఒక స్థలం అన్నమాట. ఈ స్థలం మీద అనేక జీవరాశుల్ని పంపించి నీ కర్మ ఎటువంటి ఫలితమైతే వస్తుందో ఆ ఫలితానికి తగ్గట్టుగా నువ్వు ఈ జన్మని తీసుకుంటావు అని. అంటే ఏంటి? ఇదేవి, పాకేవి, ఎగిరేవి, నడిచేవి, ఒంగుని నడిచేవి, నించొని నడిచేవి, పీక్కు తినేవి, అనేక రకాలుగా నువ్వు పుడతావు. అది నీ చేతుల్లోనే ఉంది. నీకు కళ్ళు నొప్పి పుట్టట్లా? పోనీ నాకు ఏమన్నా గిఫ్ట్ ఇస్తున్నావా? ఈ నాటక రంగం మీద నువ్వు పంపించావు కదా, నేను ఆడి అలిసిపోతున్నా, నువ్వు చూసి నువ్వు అలిసిపోవు. నాకేదైనా గిఫ్ట్ ఇచ్చావా? నేను ఆడుతున్నా, నువ్వు చూస్తున్నావు. చూసేవాళ్ళు ఓ గిఫ్ట్ ఇవ్వద్దా? నాకేదైనా గిఫ్ట్ ఇవ్వచ్చు కదా అని అడుగుతాడు.
ఏం గిఫ్ట్ కావాలరా అంటాడు. నాకు గంధర్వలోకమో, స్వర్గలోకమో, యాలోకమో, బ్రహ్మలోకమో, ఏ లోకమో ఇవ్వచ్చు కదా అంటే, ఒరే పిచ్చోడా, నీకు ఇదేనా బుర్ర ఎదిగింది? ఇప్పుడు గంధర్వలోకంలో అయితే ఎట్లాగుంటారో తెలుసురా, గాలిలో లాగా ఇట్లా ఇట్లా ఊగుతూ ఉంటారా. అది ఎందుకురా నీకు? గంధర్వలోకంలో నీ స్వస్వరూప జ్ఞానం కనబడదు. గంధర్వలోకం అనుకుంటారు గాని గంధర్వలోకంలో నీ రూపం అనేది గాలిలో వచ్చినప్పుడు రెపరెపలాడుతూ ఉంటుంది కదా, అలా ఉంటదిరా గంధర్వలోకం. అవసరమా నీకు ఇది? వద్దు, తీసేయి. మరి ఇంకే లోకం కావాలి అనంటే పితృలోకంలో ఎట్లాగుంటుంది అనంటే, నీళ్లలో గనక మన బొమ్మను చూసుకుంటుంటే తెరలు తెరలుగా అది స్పష్టంగా కనిపిస్తుందా? కనిపించదు. నీళ్లు ఇట్లా ఇట్లా ఊగుతూ కనిపిస్తుంది. అది నీకు అవసరమా? అది కూడా వద్దు, తీసేయి. మరి బ్రహ్మలోకంలో అయితే, బ్రహ్మలోకం సూపర్ కదా, బ్రహ్మలోకంలో చేరుస్తావా? అది ఇస్తావా గిఫ్ట్ అంటే? ఒరే పిచ్చోడా, బ్రహ్మలోకంలో నీడరా, ప్రత్యక్షంగా భగవంతుడు కనిపించడు బ్రహ్మలోకంలో అని చెప్తాడు. మరి ఇంక ఏందయ్యా స్వామి నువ్వు ఇంక ఏలో నిజరూపంలోనే భగవంతుని నువ్వు ప్రత్యక్షంగా స్పష్టంగా చూసుకోవచ్చు. ఎలాగా? అద్దంలో నీ మొహాన్ని ఎలాగైతే, నీ శరీరాన్ని, నీ అవయవాల్ని, నీ యొక్క రూపాన్ని ఎలాగైతే చూసుకుంటున్నావో అదే విధంగా అంత ప్రత్యక్షంగా భగవంతుణ్ణి నువ్వు ఒక్క మానవ జన్మలో తప్ప మరి ఏ జన్మలో కూడా నువ్వు చూడలేవు అని చెప్పేశారు అక్కడ భగవంతుడు. కృష్ణ పరమాత్ముడు నీకు ఏ లోకం, ఆ లోకం, ఈ లోకం అని చెప్పేసి ధర్మాలు, ధాన్యాలు, పూజలు, పునస్కారాలు, నాకు స్వర్గలోకం కావాలి, నాకు విష్ణులోకం కావాలి, నాకు ఈశ్వరలోకం కావాలి, ఈ లోకాలన్నిటిలో స్వరూపంతో ఎవ్వరు పరమాత్ముడే కనిపించడు. ఇంక నువ్వేం కనిపిస్తావు? పరమాత్ముడే ఆ లోకాలలో నీకు స్పష్టంగా కనిపించడు. ఆ లోకంలో ఉంటావంతే. ఇప్పుడు నంది, భృంగి, అనేక దేవతలు తప్పిస్తున్నారు భగవంతుడు చూడాలి అని నీతో పాటు వాళ్ళు కూడా తప్పిస్తున్నారు. మరి వాళ్ళ లోకంలో ఉన్నారుగా, మరి వాళ్ళకెందుకు కనిపించట్లేదు? వాళ్ళు కూడా నీలాగే ఎందుకు తప్పిస్తున్నారు? మరి నువ్వెందుకొని భగవంతుడు ఏం చెప్తున్నాడు? వాళ్ళకంటే కూడా స్పష్టంగా యొక్క మానవుడికే నేను కనిపిస్తాను అని చెప్పాడు. ఎందుకనంటే మానవుడిని సృష్టించింది నేను, వాడి బుద్ధిలో ఉన్నది నేను, వాడి మనసులో ఉన్నది నేను, వాడి చేష్టల్లో ఉన్నది నేను, వాడి చిత్తంలో ఉన్నది నేనన్ని కరెక్ట్ గా పెట్టేవాడే కనిపెట్టట్లా. వాడు నా దగ్గరికి రావాలి అంటే నాలో లీనమైపోవాలి. అంతేగానే నన్ను చూడాలి, నా దగ్గర ఉండాలి, ఇవన్నీ కాదు. నాలాగా ఉండాలి, నాతోటే నాలో లీనమైపోవాలి అనుకుని ప్రత్యక్షంగా గాని, తపస్సు వల్ల గాని, దేని మూలానన్నా గాని వాడు నాలో చేరిపోవాలంటే నేను వాడిలోనే ఉన్నానని తెలుసుకున్నప్పుడు మాత్రమే నన్ను పొందగలడు. అట్లా కాకుండా ఆ లోకము ఈ లోకంలో చేరాలని వ్రతాలు, పూజలు, పునస్కారాలు, మంత్రాలు, వేదాలు ఇవన్నీ కూడా నీ బుద్ధిని స్థిరంగా పుట్టడానికి, నన్ను నువ్వు కనుక్కోవటానికి, నేను ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు. మనకి వెనకటి రోజుల్లో ఒక ఉదాహరణ చెప్పుకున్నాం. మళ్ళీ అది ఒకసారి గుర్తు చేస్తాను. గురువు దగ్గర 9 శిష్యులు ఉన్నారు. ఆ శిష్యులకి తలా ఒక పండిచ్చాడు. ఆ పండిచ్చి, అయ్యా మీరు ఈ ఇన్నాళ్ల బట్టి నీ తత్వజ్ఞానాన్ని మీరు వింటూ ఉన్నారు కదా, భగవద్గీతని, ఉపనిషత్తులని ఇవన్నీ వింటూ ఉన్నారు కదా, ఈ పండు మీకు ఇస్తున్నాను, ఎవ్వరూ చూడకుండా తిని రేపు రండి అని చెప్తారు. ఎవ్వరు చూడకూడదు సుమా అని చెప్తారు. మీరు తింటాం, ఈ పండుని తింటాం, ఎవ్వరూ చూడకూడదు అని చెప్తాడు. అలాగే గురుగారు, అదే పెద్ద పనా ఏంటి అని చెప్తారు. ఒకడేమో కొండ మీదకి వెళ్ళి తింటాడు, ఒకళ్ళేమో నీళ్లలో దక్కొని తింటాడు, ఒకళ్ళేమో గదిలో ఉండి తింటాడు, ఒకడేమో ఇంకో రకంగా ఎవరి ఇంట్లో లేనప్పుడు చూసి తింటాడు. ఇలాగ 9 తింటాడు. వచ్చేస్తే గురువు గారి దగ్గరికి పండ్లు తీసుకొని వస్తారు. ఇదిగో గురువు గారు, మేము తినేసాము అని చెప్తాడు. ఇంకా 4వ వాడు మాత్రం పండు తీసుకొచ్చి ఈ గురువు గారి చేతిలో పెడతాడు. ఏంట్రా నువ్వు తెల్లేదు ఎందుకురా అంటేను, అయ్యా నాకు ఎక్కడ చూసినా పరమాత్ముడు కనిపిస్తున్నాడు, మీరేమన్నారు, ఎవరిని చూడకుండా తినమన్నారు. పంచభూతాలు లేకుండా భూమి లేదు, పంచభూతాలు లేకుండా ఆకృతి లేదు, పంచభూతాలు లేకుండా శరీరమే లేదు, మరి ఎవరు చూడకుండా ఎలా తినాలి తండ్రి? పంచభూతాల శక్తియే కదా ఈ మానవ శరీరం, పంచభూతాల ఆకృతియే కదా ఈ భూమి, పంచభూతాల ఆకృతియే కదా ఈ ప్రకృతి లేకుండా, భూమి లేకుండా, మనిషి లేకుండా ఎలా తినాలి తండ్రి? అంతటా నాకు పరమాత్ముడే కనిపిస్తున్నాడు అని చెప్పాడు. అదిరా నీకొక్కడికిరా అర్థమైంది ఈ ఉపనిషత్తు అని చెప్పి పంపిస్తాడు. ఇంకా భగవంతుడు ఏది జరిగినా నీ మంచి కోసమే అనుకో అని చెప్తూ ఉంటాడు. ఏది జరిగినా నా మంచి కోసమేనా? అది ఎలాగవుతుంది అని అంటాడు. ఒక తోటలో ఒక అతను తోట పని చేసుకుంటూ ఉంటాడు. ఆ తోటలోకి అనుకోకుండా గుర్రం వస్తుంది.
గుర్రం వస్తే ప్రజలందరూ అబ్బా భలే ఉంది ఈ గుర్రం, తెల్లగా అబ్బా ఎంత ముద్దుగా ఉందో, నీ తోటలోకి వచ్చింది కాబట్టి ఈ గుర్రం నీదే, నువ్వెంత అదృష్టవంతుడివయ్యా అని అంటారు. అంటే అయ్యో ఈ గుర్రాన్ని నేను రమ్మలేదు, నాకు అసలు ఆలోచన కూడా లేదండి, అంతా భగవంతుడి ఇచ్చ అంటాడు. మరుసటి రోజు 2 గుర్రాలు వస్తాయి. ఈ గుర్రం భలే బాగుంది, ఇంకా అందంగా ఉంది ఈ గుర్రం అంటాడు. అయ్యో ఈ గుర్రం తోడుగా ఇంకో గుర్రాన్ని నేను రమ్మలేదండి, అంతా భగవంతుడి ఇచ్చ అంటాడు. 3వ రోజు ఈ 2 గుర్రాలు వెళ్ళిపోతాయండి. వెళ్ళిపో విమర్శ అందరు బుజ్జగించడానికి వస్తారు. అదో ఏంటయ్యా నీ గుర్రాలు అంతా చక్కగా ఉంటే వెళ్ళిపోయినాయంటే, అయ్యో నాకు తెలియదండి, అంతా భగవంతుడి ఇచ్చ అని అంటాడు. అట్లాగా 4వ రోజు ఆ గుర్రము 100 గుర్రాలను వెంట పెట్టుకొని వస్తుంది. ఆహా సూపర్ రా, నువ్వు 100 గుర్రాలను తెచ్చిందిరా, ఒక్క గుర్రం పోయి ఎంత అదృష్టవంతుడు. అయ్యో ఈ కూడా నేను కోరుకోలేదండి, అంతా భగవంతుడి ఇచ్చా అంటాడు. సరే అతను ఆ యజమానికి ఒక కొడుకు ఉంటాడు. ఆ కొడుకు గుర్రం మీద స్వారీ చేస్తూ కింద పడిపోతాడు. కింద పడిపోతే కాలు ఇరిగిపోద్ది. కాలు ఇరిపోగానే అందరు పరామర్శించడానికి వస్తారు. అయ్యో ఈ గుర్రాలు లేకుండా ఉన్నా బాగుండేదిరా నీకు, ఈ గుర్రం మీద ఎక్కి నీ కొడుకు కాలు ఇరగొట్టుకున్నాడు, పాడు గుర్రాలు, దరిద్రపు గుర్రాలు అని చెప్పి తిడతాడు. అయ్యా ఈ గుర్రం మీద ఎక్కమని నేను చెప్పలేదు, వాడు పడతాడని నేను అనుకోలేదు, అంతా భగవంతుడి ఇచ్చా అంటాడు. ఇంక అట్లాగా వారం రోజులు జరిగిపోయిన తర్వాత ఆ ఊళ్ళోకి రాజు తన భటులను పంపించి, మనకి సేనాలు ఇంకా ఎక్కువ కావాలి, యుద్ధానికి మనుషులు కావాలి, నువ్వు రాజ్యంలోకి వెళ్ళి దృఢంగా చక్కగా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిని మన సైన్యంలో చేర్పించుకోవాలి, సైన్యాన్ని కూడబెట్టుకోవాలి, వెళ్ళి ప్రజలను తీసుకురండి అని చెప్పి పంపిస్తాడు. ప్రతి ఇంటి తలుపు కొడతాడు. ఎవరైతే దృఢంగా చక్కగా కాళ్ళు చేతులు అన్ని బాగున్నాయో వాళ్ళందరినీ సైన్యంలో చేర్పించుకుంటారు. వీడింటికి వస్తాడు, వాడికి కాలు లేదు కదా పాపం, అందుకని చెప్పి అయ్యా మీ అబ్బాయి పనికిరాడు సైన్యానికి అని చెప్పేసి వెళ్ళిపోతాడు. ఇదేంట్రా మా పిల్లలందరినీ తీసుకెళ్ళాడు, మీ పిల్లోడు తీసుకెళ్ళాడు, మా పిల్లోడికి కాలు లేదు కదండి అందుకని వద్దన్నారంటే, ఎంత అదృష్టవంతుడు, కాలు లేకపోతే లేకపోయింది, రాజుగారి సైన్యంలో చేరితే మన బిడ్డలు మన దగ్గర ఉంటారా ఇంకా అని అంటారు. అలాగే భగవంతుడు ఏది ఎప్పుడు ఏది ఇచ్చినా భగవంతుడు ఇచ్చా అనుకొని భగవంతుడికే అర్పచెప్తూ ఉంటే అది ఉన్నా లేకపోయినా మనకి దుఃఖం అనేదే ఉండదు అని చెప్పడానికి ఇక్కడ భగవంతుడు ఒక మంచి ఉదాహరణ చెప్పాడనమాట. సుఖాలలో అందుకని చెప్తున్నాడు, సుఖాలలో పొంగిపోవద్దు, దుఃఖాలలో కృంగిపోవద్దు అనేది బౌద్ధ మతస్థులోనండి విపాసన అనే పద్ధతి ఒకటి ఉంటుంది. బౌద్ధ మతస్థల్లో వాళ్ళు ఎంత కష్టపడతారంటే భగవంతుడి సాక్షాత్కారం కోసం, ఏది దుఃఖాలు వచ్చినప్పుడు ఏడవకుండా, సుఖాలు వచ్చినప్పుడు పొంగిపోకుండా, తన స్వరూప జ్ఞానాన్ని మాత్రమే తలుచుకుంటూ శీతోష్ణ సుఖదుఖాలకి ఓర్చుకుంటూ ఎంత కఠినంగానో వాళ్ళు ప్రవర్తిస్తారనమాట బౌద్ధ మతస్థులు. అంత కఠినంగా ఉండాలి పరమాత్ముణ్ణి చేరాలంటే అని చెప్తున్నారనమాట. మన చిత్తము భగవంతుని చిత్తంలో ఐక్యం చేసినప్పుడే సంతోషాన్ని బాధని భగవంతుడి అనుగ్రహంగా మనం స్వీకరించాలి అది చెప్తుంది. మన చిత్తము ఎప్పుడైతే భగవంతుడిలో సమాధానం ఏంటి అని మనము మీరు శమధమాది సంపత్తి అనే వీడియో చూసారా? మీరు ఎవరన్నా చూసారా? నేను పెట్టింది శమధమాది సంపత్తి అంటే ఏంటి అని. దాంట్లో చిత్తము గురించి కూడా చెప్పాను. చిత్తము అంటే ఏంటి అనంటే సమాధానం. ఏంటి సమాధానం? నువ్వు విన్నదానికి, నువ్వు చూసిన దానికి, నువ్వు చదివేదానికి, నువ్వు మాట్లాడేదానికి, నువ్వు ప్రవర్తించేదానికి ఏదైతే ఉంటుందో దాని సమాధానమే నువ్వు అని చెప్తున్నారు. నువ్వు అంటే ఎవరు అంటే రాసేది నీ ఈ బుద్ధి ప్రకారంగా చేసే కర్మల్ని రాసే చిత్తగుప్తుడు ఎవడైతే ఉన్నాడో వాడివి నువ్వై ఉండి నువ్వే రాసుకుంటున్నావు. కాబట్టి నువ్వు విని చేసే ప్రతి చర్యకి సమాధానం నువ్వే అని చెప్తున్నాడు. చిత్తము అంటే ఏంటంటే విన్నదాన్ని సమాధానంగా నువ్వు ఎలాగైతే అర్థం చేసుకుంటున్నావో. సమాధానం అంటే ఏంటండి? ఇప్పుడు నేను చెప్పింది, ఇప్పటి వరకు నేను మాట్లాడింది మొత్తం కూడా ఎవరికి ఎంతైతే అర్థమైందో అదే సమాధానం, అంతే కదా. ఇప్పుడు నేను ఇప్పుడు మనం చెప్పుకున్నది భగవద్గీతలోది 20వ శ్లోకము 5వ అధ్యాయంలోది మనం ఏదైతే చెప్పుకున్నామో ఎవరికి ఎట్లాగైతే అర్థమైందో అదే సమాధానం. అది భగవంతుడు. నువ్వు ఎట్లాగైతే అర్థం చేసుకున్నావు అదే కదా ప్రవర్తించేది. నీ ప్రవర్తనే అది సమాధానం. ఆ సమాధానానికి మార్కులు. ఇప్పుడు ప్రశ్నాపత్రం ఉంటది కదండి, మన జీవితం కూడా ఒక ప్రశ్నాపత్రం. నీ ప్రశ్నాపత్రంలో అనేక ప్రశ్నలు. నువ్వు
కొలిక్స్ తో ఎలాగుంటావు, తల్లిదండ్రులతో ఎలాగుంటావు, భార్యాభర్తలతో ఎలా ఉంటావు, నీ భార్యతో ఎలా ఉంటావు, లేదంటే భార్య అయితే నీ భర్తతో ఎలా ఉంటావు, నీ బిడ్డల పట్ల నువ్వు ఎట్లా ఉంటున్నావు. ఇవన్నీ కూడా క్వశ్చన్ ఆన్సర్స్ అండి. ఈ నాటక రంగస్థలంలో ఇది ఒక సబ్జెక్ట్ అయితే ఈ సబ్జెక్టు ఒక ప్రశ్నాపత్రం. నువ్వు ఎవరితో ఎలా ఉంటున్నావు, ఏది పొందుతున్నావు అనేది ప్రశ్నాపత్రం. అది ఎవరు రాసుకుంటున్నారు? నీ జీవితంలో నీ మనుగుడే నీకు సమాధానం. నువ్వు ఎలాగుంటున్నావు అనేదే సమాధానం. ఎవరితో ఎలాగుంటున్నావు? ప్రేమగుంటున్నావా, దుఃఖాన్ని ఇస్తున్నావా, ప్రేమనిస్తున్నావా, కర్మల్ని పవిత్రం చేసుకుంటున్నావా, సేవాధారియే ఉన్నావా, ధర్మాధారియే ఉన్నావా, ఎట్లాగున్నావు నువ్వు అని నీ ఈ ప్రశ్నలన్నిటికీ కూడా నువ్వే సమాధానం రాసుకో. ఆ సమాధానాలని పట్టే నేను నీకు మార్కులేస్తాను. ఇంతేనండి జీవితం. జీవితం అనేది ఒక సబ్జెక్ట్ అయితే ఆ సబ్జెక్ట్ లో వచ్చే ఈ మన పక్కన ఉన్న బంధాలు క్వశ్చన్స్ అయితే ఆ క్వశ్చన్స్ కి మన ప్రవర్తనే సమాధానం. అదే జవాబుగా మనం ఒకడు ప్రేమిస్తాడు, ఒకడు ద్వేషిస్తాడు, ఒకడు లాక్కుంటాడు, ఒకడు పీక్కుంటాడు, ఒకడు తంతాడు, ఒకడు నిందిస్తాడు. ఇలాగ అనేక రకాలుగా నువ్వు ఏదైతే ఇస్తావో దానికి తగ్గట్టుగా నేను మార్కులేస్తా. ఆ మార్కులకు తగ్గట్టుగానే మళ్ళీ నీ జీవితము నీకొస్తుంది. పోనీ ఈ జీవితం నీకొచ్చింది కదా అని చెప్పేసి మళ్ళీ నేనేదైతే సృష్టించానో అది నా దగ్గరికి రాకుండా నువ్వు అనేక రకాల 84 లక్షల జీవరాశులు ఉన్నాయి కదా, ఆ జీవరాశుల్లో ఏదో ఒక జీవరాశిగా నేను ఉంటానులే అని అనుకుంటే అది అవ్వదు. ఎందుకంటే దుఃఖం అనేది తోడుగా ఉంటుంది, సుఖం అనేది అప్పుడప్పుడు వస్తుంది. నేను ఎప్పుడు సుఖంగానే ఉంటున్నానండి. ఒకసారి ఆలోచించుకొని చూస్తే సుఖం వచ్చినప్పుడు మామూలుగా ఉంటాం, దుఃఖం వచ్చినప్పుడు మాత్రం అదే పనిగా ఏడుస్తాం. అవును కదా. నా సుఖం వచ్చింది అని చెప్పేసి అది అట్లాగే, ఎందుకంటే ఎమ్మటే దుఃఖం వస్తుంది, ఎమ్మటే సుఖం వస్తుంది. సుఖం వచ్చినప్పుడు ఎవరు ఎగరు కానీ చెప్పుకోం గాని దుఃఖం వచ్చినప్పుడు మాత్రం అనేక మందికి చెప్పుకొని దుఃఖాన్ని తలచి ఏడుస్తాం కదా. అట్లాగే భగవంతుడు ఏం చెప్తున్నా అంటే సుఖ దుఃఖాలకు నిలయమైన నీ శరీరము నువ్వు అనుకోకురా. నువ్వు అనేది నేనిచ్చిన సంపత్తి, నేనే నువ్వు ఎప్పుడైతే ఈ శరీరముగా భావించి ఈ కర్మలన్నీ చేస్తూ ఉంటావో ఈ శరీరమే మళ్ళీ దుఃఖభయిష్టంగా అనుభవించటానికి అనేక జన్మలు తీసుకోవాల్సి వస్తుంది. కానీ నువ్వు మానవ జన్మ ఎత్తి వృధా చేసుకోవద్దు. కేవలం నువ్వు నన్ను పొందటానికి మాత్రమే రావాలి, ఇప్పుడు ఆ తోటమాలిలాగా ఏదిచ్చినా సరే భగవంతుడి ఇచ్చా, వాడు ఎందుకు ఇస్తాడో, ఎప్పుడు తీసుకెళ్తాడో, ఒక కర్మను తీసుకెళ్లి తోడుగా 100 కర్మలను తీసుకొచ్చాడు అంటే 100 గుర్రాలను తీసుకొచ్చాడు కదా. అలాగే మనకి వెళ్ళింది ఒకటే కానీ అనేకంతో కూడుకొని వస్తుంది. ఈ నేత్రాలు కూడా అంతే కదండి. ఒక కన్ను పోయి చూసి వస్తుందా? రాదు. దాంతో పాటు అనేక విషయాలని తోడు తీసుకొని వచ్చి మన దగ్గర కూర్చోబెట్టి అది పొందు, ఇది పొందు, అది లాగు, ఇది లాగు, దానికోసం కష్టపడు, దీనికోసం కష్టపడు అని చెప్పేసి మనల్ని ఒక పక్కన ఉండనివ్వదు. అప్పుడు నీ చిత్తాన్ని అడగాలి, ఏం చేస్తున్నా నేను, భగవంతుడు ఏం చెప్పాడు నాకు అనే దాన్ని నీ మనసుని ప్రశ్నించుకో. నీ మనసుని ఎట్లా అంటే అట్లా పరిగెత్తించకు. ప్రశ్నను కూర్చోబెట్టి, ఓ మనసా, ఈ మానవ జన్మ తొందరగా రాదమ్మా, నువ్వు ఈ మానవ జన్మ వచ్చినందుకు సార్థకత చేసుకో. చిత్తము, మనసు, ఆలోచన, బుద్ధి, క్రియలు, కర్మలు అన్ని కూడా భగవంతుడు దాంతోనే సమీకరించుకో, భగవంతుడితో ఏకం చేసుకో, భగవంతుడితో లింక్ పెట్టుకో. ఇట్లా గనక నువ్వు ఉన్నట్లయితే అంతా భగవంతుడి ఇచ్చగా మారిపోతుంది. వాడే చూసుకుంటాడు. ఇందులో నీకు కర్మఫలం అనేది పెరగటమే ఉండదు అని చెప్తున్నాడండి. ఇంకా ఇంకో శ్లోకానికి వెళ్దాం. 21వ శ్లోకం 5వ అధ్యాయం చూడండి. బాహ్యస్పర్శేష్వసక్తాత్మా విందత్యాత్మని యత్సుఖం స బ్రహ్మయోగయుక్తాత్మా సుఖమక్షయమశ్నుతే. 21వ శ్లోకం. ఇక్కడేం చెప్తున్నాడు భగవంతుడు? బాహ్యమైన ఇంద్రియ సుఖాలపై మమకారము
మమకారాసక్తులు లేనివారు, ఆత్మయందే దివ్యానందాన్ని అనుభవిస్తూ ఉన్నవారు, యోగం ద్వారా భగవంతునితో ఐక్యమై అంతులేని ఆనందాన్ని అనుభవిస్తున్నారు అని చెప్తున్నారు. మనమేమనుకుంటున్నాము, ఈ ఇక్కడ మనకి కనిపించే బాహ్యంగా కనిపించే మనకు ఆనందము, ఇది మనం ధరిస్తేనో, స్పర్శిస్తేనో, తింటేనో, చూస్తేనో, వింటేనో, వెళితేనో, ఉంటేనో అనేక రకాలుగా మనం ఊహించి అనుభవించి మనం మేమండి ఎన్ని క్షేత్రాలకు వెళ్ళానండి నేను, దేశం మొత్తం క్షేత్రాలు, ఉత్తర దక్షిణ యాత్రలు మొత్తం చేశానండి. అయినా నాకు అట్లా స్వచ్ఛమైన మనసుతో బూడిద అంటే చెయ్యొద్దు, తీసుకొచ్చి పూసి బూడిద నీ దుఃఖము, ప్రేమ, కోరిక ఇట్లాంటి మొత్తం నువ్వు పూసుకొని నాకు అంటే అదే అవచ్చమైతే అవుతుంది. నీ స్వచ్ఛమైన మనసు, నీ స్వచ్ఛమైన ఇక్కడ నీ ఇట్లా చేస్తా చేస్తే చేస్తా నేను చెప్తా చేసుకో పై పై అమ్మా